క్యాబేజీ బఠానీ కర్రీ అండి. క్యాబేజీ ఏ స్టైల్‌లో చేసినా మంచి రుచిగా ఉంటుంది చపాతీ, రైస్‌లోకి కదా! ఇప్పుడు కుక్కర్‌లోకి కట్ చేసుకున్న క్యాబేజీ వేసేసుకుని, మునిగేదాకా నీళ్లు పోసి, కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానిచ్చేయండి. క్యాబేజీ చక్కగా ఉడికిపోతుందనమాట. ఇప్పుడు జాలి గరిటెతో క్యాబేజీ అంతా తీసి ప్లేట్‌లో వేసేసుకుని, నీరంతా పిండి పక్కన పెట్టేసుకోండి. లెస్ ఆయిల్‌తో కూర పోపు వేసేస్తున్నాం ఇవాళ. ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు కూడా వేసేసి, పోపు వేగాక హాఫ్ స్పూన్ పసుపు వేసేయండి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి. నేనైతే 5, 6 పచ్చిమిర్చి వేశాను. ఇంకొంచెం స్పైసీగా కావాలంటే ఇంకో 2 వేసుకోండి. కరివేపాకు. ఇవి ఫ్రోజన్ బఠానీ అండి. నేను ఆల్రెడీ ఈ వీడియో మన ఛానల్‌లో చేసి పెట్టాను. ఒకసారి చూడండి. నీరంతా పిండేసిన క్యాబేజీ కూడా వేసి 2 నిమిషాలు మగ్గిచ్చేయండి. ఇంతేనండి. క్యాబేజీ కూర మనకి రెడీ అయిపోయింది. క్యాబేజీ కూర చేయడంలో ఒక్కొక్కళ్ళది ఒక్కో స్టైల్. ఇది నా స్టైల్. మీకు నచ్చిందా? నచ్చితే